బాగా అనిపించానంటే ఏంటో ఆయనకు స్టైల్గా. మరి ఆయనకు అలా ఇష్టమేమో తెలియదు. ఏదైతే ఏంటి ఆయనకు నచ్చాను. తా నచ్చింది రంభ, తా మునిగింది గంగ అని ఆయనకు నేను అందంగా అనిపించాను. మా వివాహం అయిపోయింది. ఓకే. కమ్యూనిటీస్ ఏమైనా డిఫరెన్సా లేదండి? ఏమీ లేదమ్మా, వాళ్ళు బ్రాహ్మణమే, మేము మేము బ్రాహ్మణమే. బట్ అమ్మాయి కోరుకోవడం ఓకే, కానీ అబ్బాయిలు నచ్చిన అమ్మాయి కోసం ఏకంగా పేపర్ యాడ్ ఇచ్చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు కదా. అంటే ఆ మాత్రం ఏది కోరే వాళ్ళు నాకు భర్త కావాలి, నాకు కాస్త పొగరు ఉండిందిలేమ్మా. అవునా? ఉండింది. అది కరెక్ట్ గా సెట్ అయ్యింది, మా ఇద్దరికి సెట్ అయ్యింది. యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, వెరీ ఆర్టిస్టిక్, వెరీ డిజైరింగ్. జీవితాన్ని చాలా అందంగా రసవత్తరంగా చూడగలిగిన మనసు ఉంది ఆయనకి. ఎక్కువ మాట్లాడారు, మితభాషి. కానీ ఆయనకు కరెక్ట్గా ఇలా 3 పిల్లల్ని కని తనతో పాటు అలా లలిత కళలుండి చక్కగా ఇల్లు కట్టి అంతా ఫారిన్ ట్రిప్స్ అంతా ఆయనతో పాటు వేస్తూ అలా జాలీగా హాయిగా ఉండే భార్యను కోరుకున్నారు. మరి ఆయన కావాల్సినవన్నీ నేను పూరించగలిగానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఈజ్ అ ఫెంటాస్టిక్ లైఫ్ పార్ట్నర్. రైట్. కమింగ్ టు యువర్ ప్రొఫెషన్, హాస్పిటల్ గురించి మాట్లాడితే చాలా కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క దందా తీవ్ర స్థాయిలో ఉందని విమర్శలు ఒకవైపు వస్తూ ఉంటాయి. కేవలం హాస్పిటల్ అంటే సమాజ సేవ అని చెప్పుకోవడమే తప్ప దాని వెనక ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అనే ఇంటెన్షన్స్ చాలామందికి ఉన్నాయి కదా. దీన్ని సమాజ సేవ అంటారా? అలానే ఫ్రీ సర్వీస్ చేయట్లేదు కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చూడు తల్లి, మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, సేవ వాళ్ళు చెయ్యాలా వద్దా ఫస్ట్. సో మనం 2 పక్కల మాట్లాడాలి, ఒక కాయిన్కి ఒక పక్కే మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ రీచింగ్ అప్ టు ద మార్క్ ఆఫ్ అ కామన్ మ్యాన్ అండ్ అ పువర్ మ్యాన్. సో అక్కడ ముందు వాళ్ళే కనుక ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అసలు మీకు ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఫస్ట్ పుట్టుకొని రావు, పుట్టగొడుగుల్లాగా. అది ఒక బాధ, సమాజం పడుతున్న పెద్ద బాధ, స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ. సరే, ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్. ఇప్పుడు సంపాదించచ్చమ్మా, ఎవరైనా సంపాదించవచ్చు, కానీ ఎంతవరకు మానవత్వాన్ని కూడా దాటేసి చాలా మనసుకే ఇబ్బంది పడేంత నిజంగా సంపాదించడం ఎంతవరకు మనకు మనం ఇచ్చుకునే జవాబు అనేది ఆయా హాస్పిటల్ వాళ్ళు ప్రశ్నించుకోవాలి వాళ్ళని వాళ్ళు. మీరు ఈ రోజుకు కూడా, ఎందుకంటే చాలామంది అనొచ్చు, ఏంటి ఈవిడ చెప్తోంది ఇవన్నీ, కోవిడ్లో అన్నీ వచ్చాయి వీళ్ళ మీద అని. వేయడానికి ఏముంది తల్లి? ఎగ్జాక్ట్లీ, నేను వచ్చేస్తాను. నా స్ట్రైట్ క్వశ్చన్ అదే. కోవిడ్ టైంలో విరించి హాస్పిటల్స్ పైన వచ్చిన అలిగేషన్స్ కావచ్చు, వచ్చిన వైరల్ వీడియోస్ చాలా తీవ్ర స్థాయిలో ఆలోచింపజేశాయి. అఫ్కోర్స్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ట్రీట్మెంట్ వైజ్గా బాగా జరుగుతోంది, ఎలాంటి ఇష్యూస్ లేవు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మంచి వైద్యం ఇస్తున్నారు అనేది పేరైతే ఉంది. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా చూడాలంటారు? ఒకవైపు సమాజ సేవ అంటారు, మరోవైపు దోచుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరే అన్నారా, హాస్పిటల్లో బాగా విరించి హాస్పిటల్లో బాగా చూస్తారనే పేరు కూడా ఉంది అని మీరే అంటున్నారా, అనట్లేదా? అలా అన్నవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి వాయిస్ ఇచ్చారా అమ్మ వీళ్ళు బాగా పనిచేస్తున్నారని? ఇవ్వలేదు కదా. అదే సమాజం తల్లి, అదే సమాజం. సీతమ్మ వారికే తప్పలేదు తల్లి ఒక నింద తీసుకోవడము, అది సమాజం. సమాజానికి ఏం చేసినా కూడా అవి తీసుకొని వాళ్ళు వెళ్ళి శాంతంగా ఉండిపోతారు, కానీ నీలాప నిందలు వేసేవాళ్ళు మాత్రం ఎప్పుడు అలా రెడీగా ఉంటారు. వాళ్ళ పనే అది, వెయ్యనివ్వండి. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం ఎప్పుడైతే కోవిడ్ పర్మిషన్ తీసేశారో మాకు, మీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది. ఆగస్టు 3కి రావాల్సిన నోటీస్ అని స్టాంప్ పెట్టుకొని వాళ్ళు దానికి 2 రోజులు 48 అవర్స్ ముందు వాళ్ళు మాకు ఒక నోటీస్ పంపించాలి. ఏమని? యూ రిప్లై అవర్ నోటీస్ అని. అది వాళ్ళు ఆ డేట్ మీద పంపించకుండా 48 అవర్స్ తర్వాత యూ హ్యావ్ టు, ఇఫ్ వీఆర్ నాట్ సెండింగ్ ఎ రిప్లై, అప్పుడు వాళ్ళు మా పర్మిషన్ తీసేయాలి. వాళ్ళు పేపర్ మీద డేట్లతో సహా గల్లంతు చేసేశారు, గవర్నమెంట్ నుంచి వచ్చినది. మేము ఎవరికి చెప్పలేదే, వీ హ్యావ్ ప్రూఫ్. నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకలా? కంచే చేను మేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు తల్లి? నువ్వు బయట నుంచి వచ్చే ఒక మృగం తింటుంటే కంచె నిన్ను కాపాడుతుంది. ఆ కంచె చేను మేస్తే ఏం చేయగలం? ఎవరికెళ్ళి చెప్పుకుంటావు బాధ? రెండోసారి సో అప్పుడున్న ప్రభుత్వం అబ్సల్యూట్లీ
రెండోసారి ఆ అమ్మాయి శశి అనే అమ్మాయి షీ హ్యాడ్ సమ్ ఇష్యూ. అది నిజాలు ఏమీ వైనం తెలుసుకోకుండా మీరు ఉన్న పళాన కోవిడ్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఎక్కడుంది తెలియదు. అంటే యూ డోంట్ హియర్ ఆన్ ద అదర్ సైడ్. ఏం జరిగిందో మీరు మనుషులను పంపించి వాకప్ చేసి హాస్పిటల్లో అప్పటికి సుమారు 150 పేషెంట్స్ ఉన్నారు. మాకు మెడిసిన్ ప్రొక్యూర్మెంట్ ఆపేశారు. చాలా కష్టపడ్డాం మేము. ఓకే. మాకు మిగతా చాలా సరఫరాని మాకు ఏంటి మన ఆక్సిజన్ సప్లై స్ట్రగుల్ అయ్యాం మేము. అదా న్యాయం అంటే, అదా ధర్మం అంటే. దిస్ ఇస్ హౌ యూ ట్రీట్ బికాస్ ఆన్ ఎ వర్డ్ ఆఫ్ ఎ లేడీ. ఆవిడ స్థితి ఏంటి నేను ఆవిడ ఈ రోజు దాకా ఏ రోజు ఎక్కడ చర్చించలేదు. దట్స్ నాన్ ఆఫ్ మై బిజినెస్. షీఈస్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆవిడ ఏదన్నా మాట్లాడనివ్వండి. ప్రభుత్వంగా మీ బాధ్యత ఏంటి? మా పర్మిషన్ తీసేయడమా? నిజాలని మీరు ఒక ఆడిట్ వేసి కనుక్కోవడమా? సరే, ఆవిడ ఒక పక్కన ఏం చెప్పిందమ్మా టీవీ ఆవిడ సొంత దాంట్లో, వీళ్ళు మా దగ్గర డబ్బులు దోచుకోలేదు బాబు. అసలు మాకు అర్థం కాదంటే వీళ్ళు మా బ్రదర్ పోయిన తర్వాత మాకు అసలు ఇంకా ఉల్టా డబ్బులు ఇచ్చారు వీళ్ళు. నాకు ఇది అర్థం కావట్లేదు, ఇంత తక్కువ బిల్లు ఎందుకు అయ్యిందో అని ఆ అమ్మాయి ఒక రిలీజ్ చేసింది. మీకు తెలుసా? అంటే తర్వాత చేసింది. మొదటిసారి ఏదైనా ఉండని తల్లి రిలీజ్ చేసిందా లేదా? ఎగ్జాక్ట్లీ. నన్ను ఎందుకు TV9 వాళ్ళు వీళ్ళు 20 లక్షలు తీసుకున్నారు నన్ను ఎందుకు అయ్యా మీరు బద్నాం చేస్తారని రిలీజ్ చేసిందా లేదా? ఆ డేట్ చూడండి మీరు. దాని తర్వాత మళ్ళీ అన్ని టీవీలు, ఎన్టీవీ, సాక్షి, వీళ్ళందరూ టీవీలలో మీరు చూడండి 20 లక్షలు తీసుకున్నారు. ఎక్కడో ప్రాబ్లం జరిగితే కూడా విరించి హాస్పిటల్ వేసేవారు. ఏంటమ్మా ధర్మం ఏంటి? ఏంటా న్యాయం? దీనికి నేను పోరాడాలా బయటకు వచ్చి? ఇది పేషెంట్లను చూసుకోవడం మానేసి మీ ఇష్టం వేసేసారు అందరూ కలిసి, అడిగేవాడు లేక. ఎందుకు? న్యాయాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వమే అన్యాయపరంగా వెళుతున్న దానికి నేనేం చేయగలను? ఆ రోజు ఇవన్నీ మానేసి కోట్ల చుట్టూ తిరగనా నేను? దేనికోసం చేసిందంటారు? ఏమో నాకేం తెలుసమ్మా, లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. వాళ్ళ ఆలోచన మిగతా కార్పొరేట్ ఆసుపత్రులని కాపాడడం కోసమే విరించిపై ఇలాంటి స్టన్స్ జరిగాయి అనుకుంటున్నారా? తల్లి, నేను ఏమనుకున్నా నేనేం అనుకోకపోయినా ఆ రోజు నేను విరించిని వీటిలన్నిటి నుంచి కాపాడుకోలేకపోయాను. ఎందుకు? మేము ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి లేము, ఏ ప్రభుత్వం నుంచి ఏ విరాళాలు మేము తీసుకోలేదు, ఎవరితో మేము కుమ్మక్కులు కాలేదు, ఏమీ తెలియదు మాకు. వీ హ్యావ్ అన్ హాస్పిటల్, వీ బీన్ డూయింగ్ సర్వీసెస్. ఈ రోజు ఎందుకు తల్లి, మా దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ MRI ఉంది. మీకు చాత అయితే మీరు వెళ్ళి కనుక్కోరాపోండి. హాస్పిటల్ పెట్టిన 7-8 ఏళ్లలో మేము ఎన్ని MRIలు చేసాం చూసుకురాపోండి మీరు. ఈ రోజుకి మా ఏ డాక్టర్కి కూడా మేము వీ హ్యావ్ నో టార్గెట్స్. మీరు ఇన్ని MRIలు చేయాలి, ఎక్స్రేలు చేయాలి, మీరు ఇంత డయాగ్నోస్టిక్లు చేయాలి లేదా మా దగ్గర వాకిన్ అయిన ఎంతో మంది పేషెంట్స్కి ఈ రోజుకి ఏ డయాగ్నోస్టిక్స్ రాయకుండా మీకేం కాలేదయ్యా, మీకు ఇంతే చిన్న మెడిసిన్ ఈజ్ గుడ్ ఇనఫ్ అని పంపించిన ఉన్నాయి. సర్జరీలు ఇంకెవరో హాస్పిటల్ సజెస్ట్ చేస్తే కూడా సర్జరీ మీకు అవసరం లేదని పంపించిన కేసెస్ ఉన్నాయి మా దగ్గర. ఏంటి? మేము డబ్బులు ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టలే, డబ్బులు ఖర్చు పెట్టి మేము మీడియాలో వేసుకోలేదు, డబ్బులు ఖర్చు పెట్టి మేము ఇంటర్వ్యూలు చేసుకోలేదు. దట్ ఈస్ ఇట్ రైట్? మీరు వెయ్యండి అమ్మా, వరుస హోర్డింగ్స్ వేయండి. ఎంత ఖర్చో మీకు తెలీదా? ఎక్కడి నుంచి తీయాలి నేను డబ్బు? అఫ్ కోర్స్ మళ్ళీ పేషెంట్స్ నుంచే. ఆబ్వియస్లీ మేమేం చేయలేదు. అది అనడానికి ఏముంది తల్లి, ఒక మాట. బట్ బాధ వేయలేదండి, ఎందుకంటే పేషెంట్లని కన్నబిడ్డల్లా చూసుకుంటూ మీరు చేసే పూజల యొక్క కుంకుమ కానీ విభూదులు కానీ ICUలో ఉన్న వాళ్ళకి పెడతానని చెప్తూ ఉంటారు. మీరు అనిపించలేదా అప్పుడు? అంటే నేను ఎవరికి బాహ్య ప్రకటనగా పాజిటివ్ కంటే నెగిటివ్ ఒక 1 అవర్లో ప్రజల్లోకి ఇంత వేగంగా వెళ్ళిపోయింది ఏంటి, మనం ఇంత చేస్తున్నా కూడా? అంటే రామాయణం కాలం నుంచి ఈ రోజు వరకు ప్రజలు పెద్దగా మారలేదని అర్థం ఏం తల్లి? ఆ రోజు ప్రజలు మారలేదు. ఆ రోజు ఒక మాట పట్టుకొని నమ్మేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఈరోజు మాట పట్టుకొని ముందుకు వెళ్ళిపోయారమ్మా. ఆ రోజు మారలేదు, ఈరోజు మారలేదు. మారాలనేది నా కోరిక. మారాలి. మేము తప్ప మేము ఒప్ప అనేది ప్రశ్నించాలి వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిన ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందికి మేము లక్షల రూపాయలు
వాళ్ళు కట్టలేని పరిస్థితిలో వాళ్ళని వదిలేసాం మేము. ఎంతో మంది ఒకవేళ చనిపోయిన కోవిడ్ టైంలో చనిపోయినప్పుడు ఒక్క రూపాయి తీసుకోకుండా ముందు వాళ్ళ ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని డెడ్ బాడీస్ ఇచ్చి పంపించేసాం. వీఆర్ ద ఓన్లీ హాస్పిటల్ వి నెవర్ కెప్ట్ ఏ బాడీ బియాండ్ 10 minutes యాజ్ పర్ జిహెచ్ఎంసీ రూల్స్. పంపించేసాం వాళ్ళని. మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న ఎంతో మందికి తెలుసు మేము ఎలా ట్రీట్ చేశామో. వాళ్ళందరికీ నా ముఖం తెలిస్తే వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా వాళ్ళతో ట్రీట్ చేశాను. కానీ వాళ్ళందరూ మాకెందుకు అనుకుని కూర్చునే వాళ్ళే కదా తల్లి. నాకు అది కూడా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ద వరల్డ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు నాకు వచ్చి నిలబడాలని నేను ఆ రోజు వాళ్ళకి సేవ చేయలేదు. వాళ్ళు ఒక పేషెంట్గా వచ్చారు, తద్వారా మేము చేయాల్సిన సేవ వాళ్ళకు చేశాం. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు మా తరపున వచ్చి మాట్లాడడం. ఇట్స్ ఓకే. అలాని మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ బాధ్యత కాదు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. కానీ ఒకటి నాకు ఏమర్థమైంది అని అంటే, మంచి చేసే వాళ్ళ వెనక ఎప్పుడు ఒక వెన్నుపోటు పొడిచి కత్తి పట్టుకోవడానికి రెడీగా ఎవరో ఒకళ్ళు ఉంటారని మాత్రం మీరు అన్నారు కదా, ఇంత మెత్తగా సున్నితంగా ఉన్నారు కదమ్మా, మీరు మరి ఎలా చేయగలుగుతారు అంటే, ఆ ఘట్టాలు, ఆ సన్నివేశాలు, ఆ పీరియడ్ నాకు నేర్పించింది తల్లి. దట్ యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్. ఓకే, యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్ అని నేర్పించింది. ఎంత స్ట్రాంగ్ అయినా కూడా పాత బస్తీ లాంటి ఏరియా నుంచి రాజకీయాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరెందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అంటే, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ మెడికల్ క్యాంప్స్ చేస్తూనే ఉన్నాము, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాము. నిన్న కూడా మెడికల్ క్యాంప్ చేశాము. ఎక్కడో ఒక దగ్గర ఒక రాజకీయ కోణం దాగి ఉంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? అనుకునే వాళ్ళని ఎవరు ఆపగలరు తల్లి? మీరు ఆపగలరా? అనుకునే వాళ్ళ గురించి నాకు అనవసరం అమ్మా. అది కూడా వాళ్ళు ముందుబడి 10 మందికి మంచి 10 మందికి మంచి చేసే వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు తల్లి. వాళ్ళకి 10 మందికి మంచి చేయడానికే టైం ఉండదు పాపం, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది చెయ్యలేని వాళ్ళు, చెయ్యని వాళ్ళు రెడీగా ఉంటారు ఓ బురద చల్లుదామని. అలాంటి వాళ్ళతో నాకెందుకమ్మా, నాకు డిస్కషన్ ఎందుకు? వాళ్ళని సంతృప్తి పరచాల్సిన అవసరము నాకు లేదు. కానీ ఎవరైనా పాత బస్తీ అంటే వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి అర్హత లేదా? ఒక మంచి నాయకుడో నాయకురాలు వచ్చే అర్హత వాళ్ళకు లేదా? బాగుపడాల్సిన హక్కు వాళ్ళకు లేదా? ఎంతసేపు ఒకవేళ నాలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఒక చక్కటి కాన్స్టిట్యుయెన్సీ తయారు చేయాలనుకుంటే, అన్ని బాగుపడ్డ కాన్స్టిట్యుయెన్సీని ఎందుకు ఎంచుకొని నేనేంటమ్మా చేసేది? వడ్డించిన విస్తరాకుని కూర్చొని తినడానికి ఆ విస్తరాకులో భోజనం ఇంకెవరైనా వాడుకొనివ్వండి, అది వేరెవరైనా భోజనం చేయనివ్వండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉంది, చక్కగా ఇట్స్ అ వెల్ డెవలప్డ్ ప్లేస్. వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి, అలా సికింద్రాబాద్ ఉంది. లెట్ ఇట్ హ్యాపెన్. అక్కడ నేను వెళ్ళి పెద్దగా ఉద్ధరించవలసింది ఏమీ లేదు తల్లి. ఓల్డ్ సిటీ అలా కాదు. పుట్టి పెరిగి 25 ఏళ్ళు ఉన్నానమ్మా. నా పుట్టినింటికి నేనైనా తిరిగి వెళ్ళి ఆలోచించకపోతే ఇంకేం బంధం ఉండాలి దాని గురించి ఆలోచించడానికి? చెప్పండి ఓ మాట. నన్ను ఇంకా అటు పక్కకు పీకడానికి ఏముండాలి? ఏదో కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా అందరూ రాజకీయాల్లో రాజకీయం తప్పు కాదు తల్లి. పాలిటిక్స్ ఆర్ నెవర్ బ్యాడ్. పొలిటీషియన్స్ ఆర్ టర్నింగ్ ఇంటూ ఇట్ వెరీ సెల్ఫిష్ స్టేట్. ఒక్కసారైనా ఒక్కళ్ళన్నా ఎందుకు ఆలోచించకూడదు? మనం ఇంత భక్తి ధర్మం అంటున్నాం. ఈ భక్తి ధర్మం ఏం నేర్పించింది మనకి? ఇప్పుడు రాముడిని మనం దేవుడు అనుకుంటున్నాం. రాముడు కూడా ధర్మ పరిపాలన చేశాడు కదా తల్లి. శ్రీకృష్ణదేవరాయలు కూడా ధర్మ పరిపాలన చేశారు కదా తల్లి. మన లక్ష్మీబాయి కూడా ఝాన్సీని ధర్మ పరిపాలనే చేసింది కదా తల్లి. శివాజీ కూడా ధర్మ పరిపాలనే చేశాడు కదా తల్లి. అంటే భక్తి ఏం నేర్పిస్తుంది మనకి? ధర్మ పరిపాలన చేసే మనస్తత్వాన్ని ఇస్తుంది భక్తి. అంతేకాని కూర్చొని ఒక పక్కన భజన చేస్తూ ఉండడం మాత్రమే కాదు. అలా భజన చేసే వాళ్ళ నుంచి, భజన నుంచి ధర్మాన్ని నేర్చుకోవాలి మనం. నాకు ధైర్యం ఉంది, ధర్మ పరిపాలనకు ముళ్ళ మీద నడిచే ధైర్యం ఉంది నాకు. కానీ మీరు ఉన్న ప్రాంతం ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఆ కమ్యూనిటీ లీడర్సే ఎస్టాబ్లిష్ అవుతూ పార్లమెంట్లో, అసెంబ్లీలో వాళ్ళ గలానే వినిపిస్తూ ఉన్నారు. అలాంటి ఒక సున్నితమైన ప్రాంతంలో ఎదుర్కొని నిలబడగలను అనే ధైర్యం? వాళ్ళు మనుషులు, నేను మనుషులు. వాడికి 2 చేతులు 2 కాళ్ళు 1 తలకాయే, నాకు 2 చేతులు 2 కాళ్ళు 1 తలకాయ. వాళ్ళు నాకన్నా ఏ విధంగా అధికం? అక్కడున్న కమ్యూనిటీ మొత్తం ముస్లిం కమ్యూనిటీ. హిందుత్వం, భారతీయత, మన సంస్కృతి సంప్రదాయాలు అంటూ మాట్లాడే ఒక మాధవి గారికి ఎలా సపోర్ట్ చేస్తాం? మనం కబీర్ గారు దోహేలు రాశారమ్మా. ఆ కబీరు ఉన్నాడు మనకు అక్కడ.
అలా అలా తద్వారా ఔరంగజేబు ఉన్నాడు. ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఔరంగజేబులే కాదు, ఉన్న వాళ్ళందరూ కబీర్లు కాదు. మనం హైందవత్వం మనకి ఏం నేర్పిస్తుందంటే, నీ ముందు ఉన్నవాడు మంచివాడైతే, నీ ముందు ఉన్నవాడు ధర్మపరుడైతే, వాడు దయనీయ స్థితిలో ఉంటే, చిన్న పిల్లలైతే, స్త్రీలైతే వాళ్ళని నీవు సంరక్షించాలి. ఎవరి నుంచి? అధర్మపరుల నుంచి సంరక్షించాలి, దుర్మార్గుల నుంచి సంరక్షించాలి, స్వార్థపరుల నుంచి సంరక్షించాలి. రాముడు తాటకిని చంపడానికి వెళ్ళినప్పుడు అదే మాటే ఆయన విశ్వామిత్రుడిని అడుగుతాడు, అయ్యా స్త్రీ కదా నేను ఎలా చంపను అని అడుగుతాడు. ఏం స్త్రీ నాయన, రాక్షసి అది, యాగం చేయనీయకుండా దేశ సంరక్షణకు అడ్డుపడుతోంది, అటువంటి దేశ సంరక్షణకు అడ్డుపడిన రాక్షసి స్త్రీ అయినా చంపవలసిందే అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ నేను ఏ యుద్ధ ప్రకటనకు వెళ్ళాలనుకుంటున్నాను, ఎవడైతే ధర్మపరులైన, మతాన్ని పాపం పోషిస్తున్న, మంచి మనసున్న హైందవులందరినీ, తద్వారా ఇలాంటి మనసే ఉన్న అక్కడ ఉన్న ముస్లింలనైనా కూడా హింసిస్తున్న వ్యక్తి నుంచి వీళ్ళని కాపాడాలనుకుంటున్నాను. అర్థమైందా తల్లి? కాబట్టి మనము ఎవరి నుంచి ఎవరిని కాపాడుతున్నాము అది ముఖ్యం. వాడు చిన్న పిల్లాడు ఉంటాడు, వాడు అన్నం తినట్లేదు, రోడ్డు మీద ఉన్నాడు, పాపం వాడి కడుపు కాలిపోతోంది. రామచంద్రుడు అటు పక్కగా పోతున్నాడు. ఏమ్మా, అందరికీ వేస్తాను ఈ ప్రశ్న ఈరోజు నేను. చిన్న 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు, వాడు ఆకలిగా ఉన్నాడు, రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. రామచంద్రుడు అటు దిక్కున పోతున్నాడు. రామచంద్రుడు అడుగుతాడా ఫస్ట్, నీ ఇల్లు ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడుగుతాడా? తన చేతుల్లో ఉన్న పిడికిల అటుకులో తిండో తీసి వాడి చేతుల్లో వేస్తాడా? చెప్పు నువ్వు నాకు. ఏం చేస్తాడమ్మా రామచంద్రుడు? అదే నేను చేస్తాను. ఓ స్త్రీ, గర్భిణీ స్త్రీ కొట్టుకుంటోంది అక్కడ, సహాయపడ్డానికి ఎవరు రావట్లేదు. ఏమ్మా, కష్టపడుతోంది, ఏడుస్తోంది. అటు దిక్కుగా కృష్ణ పరమాత్ముడు వెళ్తున్నాడు. ఏం చేస్తాడు ఆయన? అదే నేను చేస్తాను. ఇదే అమ్మవారు ఇంకో రోడ్లో వెళుతోంది. ఓ రాక్షసుడు ఉన్నాడు కత్తి పట్టుకొని అక్కడ. నరికేసి వస్తుందా, వాడిని చాలా బాగా చేస్తున్నావు నాయన అని ఆశీర్వదించి వస్తుందా? అదే నేను చేస్తాను అక్కడ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఓకే, ఇంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మోటివేషనల్ స్పీకర్గా నాకు అనిపిస్తున్నారు. మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉన్నారు అసలు ఏం చేయగలను అనే దానికి. సో బలహీనులను కాపాడే ధర్మమే హైందవ ధర్మం అమ్మ. ఓకే, బలహీనుడు, మనం అంతటి మంచివాళ్ళం కాబట్టే, మన మంచితనము శృతి మించి మంచితనం అయిపోయింది కాబట్టి అందరు మనం దండయాత్ర చేశారు. ఇంకా అంత మంచితనం మనం చూపించాం. ఇంకా ఒక్కటి మాత్రం ఈరోజు నేను చెప్తున్నాను, నొక్కి వక్కాణించి, అంటే లాడ్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఎనర్జీ. ఐ వుడ్ వాంట్ టు సే వన్ థింగ్. ఎవరైతే అధర్మ పరులో, ఎవరైతే దుర్మార్గులో, ఇంకా వాళ్ళకు తల ఒగ్గేది లేదు, భయపడేది లేదు, మంచితనం చూపించేది లేదు, సహనం వహించేది లేదు. ఓకే, ఆది పరాశక్తిగా మేము చూడబోతున్నాం. అవసరమైతే ఆ రూపం ఎత్తడానికి మనకేం తక్కువ తల్లి చెప్పు. ఇవన్నీ నిర్వర్తించడానికి, చేయటానికి బీజేపీయే మనకి సెట్ అవుతుంది అని అనుకున్నారా? ఎందుకు బీజేపీ వైపు మీరు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నరేంద్ర మోదీ గారు, అండ్ తద్వారా అమిత్ షా కూడా, ఆయన కూడా వాళ్ళే డెవిలెక్ట్ వర్క్ అమ్మ. ఆయన ఒక రకంగా కనిపించని శక్తి, కనిపించే యోగి మోదీ గారు. అంటే మేము వింటూ ఉంటాం కదా చాలా, ఎంత క్రిస్ప్ అమిత్ షా గారు, టు ది పాయింట్. అది అంత ఈజీ కాదు తల అనేవాళ్ళది ఏముంటుంది లేదమ్మా, ఎన్నన్నా అనగలుగుతారు. ఆయన మోదీ గారు కూడా ఆ స్థానంలో ఉండి చిన్నపిల్లలకి ఏంటి, స్త్రీలకు కుటుంబంలో ఇంకా కానివ్వండి, ఆయన తన తల్లి పడ్డ కష్టాలు ఏ స్త్రీ పడకూడదు. ట్రిపుల్ తలాక్ ఏంటి ఏమ్మా, మనకు తెలీదా ఎంత బాధ అనుభవిస్తారో స్త్రీలు ఆ ట్రిపుల్ తలాక్లో. హీఈస్ అ సెయింట్. హీఈస్ అ సెయింట్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ అ చైర్ ఆఫ్ పవర్. అంతే, ఆయన ఒక రకమైన రాముడే, రామరాజ్య స్థాపకుడే. అది నాకు చాలా నచ్చింది, చాలా ఇన్స్పైరింగ్. వారు అవకాశం ఇస్తే, ఎందుకంటే పార్టీ వారిది కదమ్మా, నా పార్టీ కాదు కదా ఇది, నేను డిక్లేర్లు చేసుకోవడానికి.
మీరు వేస్తున్న అడుగులు మీ వారికి వినిపిస్తాయి, కనిపిస్తాయి అనేది ఆశ. ఓకే, సో నెక్స్ట్ మాధవి గారిని మేము హైదరాబాద్ ఎంపీగా చూడబోతాం అన్నమాట. అలా మీరు కోరుకోండి, ఆశించండి. ఎందుకంటే నేను ఐ కాంట్ సే దట్ టుడే బికాస్ వి ఆల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది పార్టీ హైకమాండ్ టు గివ్ అస్ దట్. మీ ప్లాన్స్ అన్ని, మీ అడుగులన్నీ మీ గమ్యం చేరుకోవటానికి అలానే కనిపిస్తూ ఉన్నాయి. నేను అలా వర్క్ చేస్తున్నాను ఆ దిశగానే. మీరు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మీరు పుట్టి పెరిగిన ప్రాంతంలో చేసే ప్రతి కార్యక్రమము ఎక్కడో ఒక రాజకీయ కోణాన్ని పృషిస్తుంది అని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటున్నారు. అననివ్వండి అమ్మా, రైట్ టు ఎక్స్ప్రెషన్ కదా తల్లి, ఫండమెంటల్ రైట్. వాళ్ళ రైట్ నేను ఎలా లాక్కుంటాను తల్లి? ఇప్పుడు మా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళతోనే ఇంత చిరునవ్వుతోనే మాట్లాడాను, అలా ఈరోజు మాట్లాడతారు. అన్నిటికీ సంశయమయ్యే సిద్ధమయ్యే మనం వెళ్ళాలి కదమ్మా అనేవాళ్ళు అంటారు. అననివ్వండి. అలా నన్ను ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తున్నారు, మరి వాళ్ళు వద్దా నాకు చెప్పమ్మా? రైట్. చాలా అమ్మవారి గుళ్ళు ఉన్నాయి కదా హైదరాబాద్ లో, కానీ మోదీ గారు, అమిత్ షా గారు ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆ రకంగా ప్రతిసారి ఒక స్పెషల్ మూమెంట్స్గా చూస్తూ ఉంటారు? ఆ టెంపుల్ని విజిట్ చేయటం కానీ, ఆ టెంపుల్ కేంద్రంగా పొలిటికల్ డెవలప్మెంట్స్ చేయటం కానీ, ఆ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అట్లా ఉంటాయంటారా? ఆవిడ రప్పించుకుంటున్నారా? అది ఒకటి. మనం అంటే దేవుడిని నమ్మే నాబోటి వాళ్ళకి అది ఒకటి మేము చెప్పచ్చు. రెండోది ఏమిటి అని అంటే, ఆ గుడి కట్టడానికి కూడా ఏ విధంగా అయితే 500 సంవత్సరాలుగా ఎంతోమంది కరసేవకులు వాళ్ళ ప్రాణాలను ఒడ్డి అయోధ్యని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిన దానికి మోదీ గారు వీళ్ళందరూ కలిసి ఒక అయోధ్య రామాలయ రూపం ఇచ్చారు. భాగ్యలక్ష్మిని కూడా మాకు ఒక చిన్న అయోధ్య అది. దాన్ని నిర్మించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని ఈ రోజు వరకు తీసుకురావడానికి కూడా ఇంకొక భాగ్యలక్ష్మి కరసేవకులు అక్కడ కూడా ఉన్నారు. అంటే ఆ భక్తులు ఓల్డ్ సిటీలో కూడా అంతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి రావడం భక్తి ఒకటి పాళ్ళు, పెద్ద పాళ్ళు అది. దాంతోపాటు దాన్ని శ్రమపడి దాన్ని ఇన్ని ఏళ్ళు కాపాడుకున్న వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి ధైర్యాన్ని ఇవ్వాలి కదమ్మా. వాళ్ళే కదా నాయకులు అంటే. రైట్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మహిళలందరికీ ప్రసవం అనేది పునర్జన్మతో సమానం. అవును తల్లి. ఆ స్థాయిలో ఉంటుంది ఆ టైంలో పడే మెంటల్ అండ్ ఫిజికల్ ప్రెజర్ అంతా కూడా. మీరు ఎందుకు ఫ్రీ డెలివరీస్ చేయాలనుకున్నారు? వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? అంటే నేను అప్పటి వరకు మెడికల్ క్యాంప్స్ రకరకాలుగా హెల్ప్ చేస్తూ వెళుతూ ఉన్నాను. ఓల్డ్ సిటీలో రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం నాకు చేతనైనవి. పిల్లలకి కంబళ్ళు ఇవ్వడం, చలి ఉంటే మంచినీళ్ళు లేకపోతే వాటర్ సప్లై చేయడం నాకు చేతనైనంత తెలియదు. నేను గొప్పగా చేశానని చెప్పను. ఇందుకు ఒకరోజు పూజలో కూర్చున్నప్పుడు ఇటువంటి భావన కలిగింది. మన లలితా సహస్రనామంలో మొదటి పదమే మీకు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దైవ కార్య సముద్యత. మొదటి నామమే శ్రీమాత. అంటే ఆవిడ ఎంతటి స్వరూపమైన ఫస్ట్ మాతృత్వానికి చిహ్నం ఆవిడ. అంటే షీ ఈజ్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ అ మదర్. ఎందుకు అక్కడ ఆగింది నాకు సడన్గా. నేను ముందుకెళ్ళలేకపోయాను. ఇన్నిన్ని మాటలు చెప్తారు, ఇన్నిన్ని చేస్తారు, పూజలు అయితే చేసేస్తారు, కుంకుమార్చనలు చేసేస్తారు, కానీ ఇంట్లో డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీ గర్భిణిగా ఉంటే ఆ ప్రసవం ఎలా జరగాలి? మొదటి ప్రసవం పైగా పుట్టింటి వాళ్ళు చేయాలి. ఏదో పెళ్లి చేసి పంపిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి. బీద ఇళ్లలో ఎంత మా ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసుకుని, అందులో ఇప్పుడు మనకి చాలా కాలంగా ఇప్పుడు ఇళ్లలో పెళ్లి చేయడం మానేశారు. ఏదో ఫంక్షన్ హాళ్ళు తీసుకోవాలి, దానికో తెగ ఖర్చు అవుతుంది. ఆ డాంబికం ఆర్బాట. ఇళ్ళలో స్పేస్ లేనప్పుడు ఏం చేస్తారు? హైదరాబాద్ లో ఇళ్ళు చూస్తూ ఉన్నారు, ఆ డబ్బా పెట్టెల్లాంటి అపార్ట్మెంట్స్, అగ్గిపెట్టెల్ లాంటి రూమ్స్ లో బతుకుతున్న కుటుంబాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. మరి వాళ్ళందరికీ ఒక షెల్టర్ అంటే కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్సే కదా. దేవాలయంలో చేసుకోవచ్చు కదమ్మా. ఒకప్పుడు ఇదే చిన్న చిన్న ఇండ్ల ముందే పందిరి వేసేసి ఆ ఒక్క పూట కళ్యాణానికి అటు ఇటు మనము పరదాలు వేసి రోడ్లు బ్లాక్ చేయకుండానే ఉన్నామా తల్లి? సరే, ఇప్పుడు ఆ అగ్గిపెట్టె ఇంటిలోని అమ్మాయినే కదా మనం తెచ్చుకుంటున్నది. అదే కదా నిజం. ఫంక్షన్ హాల్ నిజం కాదుగా. మరి అగ్గిపెట్టెలు ఇంటి అమ్మాయిని, అగ్గిపెట్టెని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? అది కదా నిజం. ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయకుండా డాంబికానికి ఇప్పుడు వాళ్ళ ఆ పిల్ల తండ్రి మనం కనుక అయ్యా మీరు ఇంట్లో పెళ్లి చేసి ఇవ్వండి,
మాకే ఇబ్బంది లేదు, అక్కడి నుంచి చక్కగా మీ ఇంట్లో కన్యాదానం చేయండి, అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్తాము అని కనుక అనగలిగిన నాడు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ ఆ ఫంక్షన్ హాల్ ఎంట పడి ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని అన్ని కష్టపడే బదులు స్త్రీధనంగా ఆ అమ్మాయికి ఇచ్చేస్తారు కదమ్మా కాస్త డబ్బులు. ఎలా చూడాలి? పెళ్లి అనేది ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది ఇప్పుడు, హంగు ఆర్భాటం. నా ఉద్దేశంలో పెళ్ళి అనేది ఇట్స్ అ వెరీ డివైన్ ఇన్స్టిట్యూషన్ తల్లి, పవిత్రమైన సంస్థ అది. ఇందాక మీకు ప్రకృతి అన్నాను చూడండి, ఆ ప్రకృతికి ఒక అందమైన పేరే కళ్యాణం. ఆ కళ్యాణం ద్వారా ఇద్దరు చక్కటి యువతికి యువకుడికి వయసులో ఉన్న వాళ్ళని ముడివేసి అక్కడి నుంచి పిల్లల జననం అనే ఇంకొక అద్భుతమైన ఒక చరిత్రను రచించడమే కళ్యాణం. అందుకే ఆ రోజు వివాహం అవుతున్న పిల్లవాడిని విష్ణు స్వరూపం కింద, పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని మహాలక్ష్మి స్వరూపం కింద చూసి కన్యాదానం ఇవ్వడం జరుగుతుంది. అంత పవిత్రతను మనం ఏర్పాటు చేశాం. అంతెందుకమ్మా, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది జనవరి 22కి. మేము 7 కాన్స్టిట్యున్సీలో సీతారామ కళ్యాణం రూపంలో కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. అది మనకి కళ్యాణానికి ఉన్న గొప్పతనం. అంటే ఏంటి, మన సీతమ్మను రామచంద్రుడు వివాహం చేసుకుంటే ఆ వివాహం అనే ఒక మహోత్సవం ఏదైతే ఉందో మన ఇండ్లల్లో మంగళప్రదమైన వాతావరణాన్ని ఇస్తుంది. అందుకే ఆ తలంబ్రాల అక్షింతలు ఆడపిల్లల మీద కన్య పిల్లల మీద వేస్తారు. ఎందుకు, రేపొద్దున వీళ్ళు కూడా చక్కగా వివాహం అయ్యి చక్కటి భర్తలు వచ్చి వెళతారు. ఆ నల్లపూసలు కన్య పిల్లలతోనే నల్లపూసలు గుచ్చిస్తాము. ఈ విధంగా మనము వివాహం అనే ప్రక్రియను ఒక పవిత్రమైన స్థానం ఇచ్చాము, సో దాట్ మనకి పాలిగామీస్ ఉండవు అని. సో ఇవన్నీ చూసిన తర్వాత అనిపించిందా ఫ్రీ డెలివరీస్ చేయాలి మహిళ? లేదు, ఫ్రీ డెలివరీ వాజ్ అన్ ఇండిపెండెంట్ థింగ్. ఏంటి అని అంటే, మీకు అప్పట్లో ఇప్పటికీ నాకు తెలుసు ఆరోగ్యశ్రీలో మీకు ఫ్రీ డెలివరీకి ప్యాకేజ్ లేదు, మీకు అనారోగ్యానికి ప్యాకేజెస్ ఉన్నాయి, కాన్పుకి ప్యాకేజెస్ లేవు మీకు. మరి ఎక్కడికి వెళ్ళాలి ఈవిడ? మీకు కాన్పు రోగం కాదు కానీ హాస్పిటల్కే వెళ్ళాలి కదమ్మా. మరి ఎలా ఆవిడ పరిస్థితి ఎలా? పోనీ గవర్నమెంట్ నీలాఫర్ హాస్పిటల్ ఎప్పుడు నిండిపోయి ఉంటుంది. ఆ నిండిన తర్వాత నిలబడి ఇంకొక స్త్రీ ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? మాతా శిశు కేంద్రాలు చాలా ఉన్నాయి. అందులో ఈ కాన్పుల ప్రక్రియ అనేది కొంత కష్టంతో కూడుకున్నదని చెప్తూ ఉంటారు. ఎందుకు ఆ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ అందులో జరగలేదు మెడికల్ పరంగా? అంటే మీకు అక్కడ ఫెసిలిటీస్లో మీకు ఇన్ఫెక్ట్ ఫ్రీ ఉండదు అమ్మా. ఇన్స్టిట్యూషన్స్ ఏవి, హాస్పిటల్స్ ఏవి, థియేటర్ ఉండదు అక్కడ మీకు సరి అయినది. అసలు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కొన్ని చోట్ల వెళ్ళి మీరు సడన్ రైడ్ వేసి మీరు ఆ థియేటర్ లేబర్ రూమ్స్ చూడండి, మీకు కళలో నీళ్ళు వచ్చేస్తాయి. అలా ఉంటాయి. మీకు ఎప్పుడైనా చూసినప్పుడు తెలుసు నాకు. ఎందుకు, మా మామగారి ఆధ్వర్యంలో పొడగట్లపల్లిలో ఒక గ్రామమే మేము అడాప్ట్ చేసుకున్నాము. 10,000 పైన గర్భిణీ స్త్రీలకు 9 నెలలు మేము కంటిన్యూస్గా ఫోలిక్ యాసిడ్స్, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, న్యూట్రిషియస్ ఫుడ్ మేము అందజేసాం తల్లి. ఒక చోటనే కాదు, చాలా కాలంగా చేస్తున్నాం మేము. ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు నాకు అనిపించింది, అయ్యో పాపం కనీసం నార్మల్ డెలివరీ అన్నా మనం ఫ్రీగా చేసి ఇచ్చేస్తే వాళ్ళకి అట్లీస్ట్. ఆ తర్వాత ఏమైనా కాంప్లికేట్ అయితే అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ వాట్ ఎవర్ ఇట్. ట్రస్ట్ మేము కొంచెం వేసుకొని, లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతమ్మ ఫౌండేషన్ అని 2 ట్రస్టులు ఉన్నాయి నాకు. ఆ ట్రస్ట్ కాస్త వేసుకొని హాస్పిటల్ మాదే కాబట్టి ఆయన అన్నారు, అయ్యో ఇంత అద్భుతమైన ఆలోచన, ముందుకు వెళ్లాల్సిందే నువ్వు అని. అలా ఇద్దరం ఒకరికొకరు సహకరించుకొని ఆ గర్భిణీ స్త్రీలకు చేతనే ఇంత సేవ చేయాలనుకున్నాం. ఎందుకు అనంటే, ఆ పుట్టింటికి భారము, ఆ పుట్టే పిల్లవాడు అప్పులతో పుడతాడు. ఏం నేర్పిస్తున్నామమ్మా, ఏమిస్తున్నాం ఈ భవిష్యత్తు పిల్లలకి? ఓకే, సో ఇన్ని కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేస్తూ ఉన్నారు. ఒక డివైన్ పర్సనాలిటీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తోంది. ఒకవైపు హాస్పిటల్ రన్ చేస్తున్నారు, 2 రకాల లైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి సైన్స్, ఎంతోమంది డాక్టర్స్ మెడిసిన్స్ చేసి ఎంతో ప్రాక్టీస్ చేసి అక్కడ కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళ వృత్తిని. మీరేమో పూజలు, హోమాలు, యజ్ఞాలు అంటూ. ఎలా చూడాలి? సైన్స్ గొప్పదా, మన ధర్మం గొప్పదా, లేదంటే దేవుడు? వీళ్ళ డాక్టర్లే పూజలు చేసి దండాలు పెట్టుకొని ఆపరేషన్లు చేస్తూ ఉంటారు, మళ్ళీ సైన్స్ అంటారు. ఇవి ఎప్పటికీ అర్థం కాని 2 సబ్జెక్ట్స్ ఇక్కడ. మళ్ళీ సబ్జెక్ట్ అనేది మీకు గ్రో అవుతున్న టెక్నాలజీ గురించి అవగాహన ఇస్తుంది తల్లి. హైందవత్వము, ధర్మము ఆ టెక్నాలజీని ధర్మబద్ధంగా వాడే మనస్తత్వం ఇస్తుంది. మీకు హైందవత్వం కానీ సనాతన ధర్మం కానీ ఇట్ షేప్స్ యువర్ పర్సనాలిటీ. ఆ షేప్ అయిన పర్సనాలిటీ ఎప్పుడైతే మోడర్న్ నాలెడ్జ్, టెక్నాలజీ, సైన్స్ని నేర్చుకుంటుందో
ఈ పర్సనాలిటీతో నేర్చుకున్న ఆ నాలెడ్జ్ మళ్ళీ ప్రజలకు ధర్మబద్ధంగా సేవనిస్తుంది. అది వేరు ఇది వేరో, ఇది లేకుండా అది ఉంటుందో అది లేకుండా ఇది ఉంటుందో అని ఉండదు. అవి రెండు కళ్ళు లాంటివి సమాజానికి. ధర్మబద్ధమైన డాక్టర్, ధర్మబద్ధమైన లాయర్, ధర్మబద్ధమైన ఇంజనీర్, ఒక చక్కటి సివిల్ ఇంజనీర్కి, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్లకి ధర్మం ఉందనుకో, భయం ఉందనుకో, భక్తి ఉందనుకో, వాడు తినేడు కదమ్మా బ్రిడ్జ్ కట్టేటప్పుడు. ఆ బ్రిడ్జ్ కూలిపోదు కదమ్మా, మనం కష్టపడం కదమ్మా. మీకే అవకాశం వస్తే పాత బస్తీని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇటు పక్కన ఉన్న కొత్త బస్తీ హైదరాబాద్ ముక్కు మీద వేలేసుకునేటట్టు మార్చాలనుంది. సువర్ణ భాగ్యనగరం కింద మార్చాలనుంది. అంటే బంగారు భాగ్యనగరం అలా మార్చాలనుంది నాకు, చూపించాలనుంది నాకు. అవకాశం వస్తే ప్రయత్నం చేయాలనుంది ఖచ్చితంగా, ఖచ్చితంగా. బికాస్ ఐ హ్యావ్ నథింగ్ టు టేక్ ఎనీథింగ్. ఐ వాంట్ గివ్ బ్యాక్ టు సొసైటీ. తెలుసు నాకు ఈ ప్రయాణంలో కష్టాలు వస్తాయని తెలుసు, స్వార్థపరులు ఇబ్బంది పెడతారని తెలుసు, ఒడిదుడుకులు ఉంటాయి. రాజకీయ పరంగా చాలా మంది ఎప్పటికప్పుడు వెనుపోటు పోవడానికి రెడీగా ఉంటారని తెలుసు. అన్నీ తెలిసే నేను రంగప్రవేశం చేస్తున్నాను తల్లి. ఓకే, ఎప్పుడు అఫీషియల్ జాయినింగ్ ఉండబోతుంది? యాజ్ ఆఫ్ నౌ దెర్ ఆర్ నో డేట్స్ నోన్. ఏవి మనకి ఈ రోజు మనకి ఏవి తెలియవు తల్లి. ఐఎమ్ వెరీ ఓపెన్ ఆన్ దిస్ నోట్. అది అమ్మవారి దైవాల వచ్చిన రోజు మళ్ళీ మీరు నన్ను పట్టుకోకపోరు, ఇలాగ ఎవరా ముందు నన్ను కూర్చోబెట్టకపోరు ఇంకొకసారి. సో లెట్స్ హ్యావ్ ఇట్ అన్ వెరీ ఓపెన్ థింక్. భాగ్యనగరం అన్నారు, నచ్చలేదా హైదరాబాద్ పేరు? ఇది నచ్చడం నచ్చకపోవడం గురించి కాదు తల్లి. అవసరం అంటారా భాగ్యనగరం అనే పేరు? ఆ పేర్లు ఎంత అందం ఉంది తల్లి. భాగ్యమే కదా తల్లి మనకు కావాలి. బాంబే ముంబై అవ్వచ్చా? అసలు భాగ్యనగరం నామకరణం ముందు ఎవరు చేశారు? పోనీ మీరు నాకు చెప్పండి, ఎవరు చేశారు? భాగమతి పేరు మీదే కదా భాగ్యనగరం నామకరణం అయింది, అవునా కదా? నేను కొత్తగా వచ్చి నేనేం చేయట్లేదు కదా దీన్ని. మారుతూ ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్కి అనుగుణంగా ప్రస్తుతం అంతా సెట్ అయిపోయింది అనుకున్న క్రమంలో మళ్ళీ పేరు మార్చి దానికి ఒక కొత్త అర్థాన్ని, నిర్వచనాన్ని వెతుక్కోవాల్సిన అవసరం. దేశమంతా మారుతున్నాయి కదమ్మా పేర్లు. అదే బీజేపీ చేస్తూ ఉన్న ఈ చేంజింగ్ పాలసీస్ని ఎలా చూడాలంటారు? అదే కదా మన అనేది, అదే కదమ్మా. మన నా దేశం ఏంటి మరి? నా అన్నది ఎట్లా? ఇప్పుడు నా పేరు మాధవీలత, మీ పేరు తల్లి మళ్ళీ శ్రావణి. ఇప్పుడు నా పేరు మాధవీలత నుంచి ఇంకోటి ఏదో అయిపోయింది అనుకోండి, మ్యాట్ పాట్ ఫీటో ఏదో అయిపోయింది అనుకో, మీ శ్రావణి పేరు ఇంకోటి ఏదైనా అయిపోయింది అనుకో, వై వుడ్ యూ వాంట్ టు లైక్ ఇట్? ఇప్పుడు నేను వేరే దేశానికో వేరే చోటుకో వెళతాను. సరే, ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీరు యూరప్కి వెళ్ళండి, అమెరికాకు వెళ్ళండి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళండి, ఎవరైనా మన పేర్లు పెట్టుకొని వీధులు పెట్టుకున్నారా?